కృపా కటాక్షలతో మల్కాజ్గిరి ప్రాంత ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలంగాణ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తెలిపారు. నియోజకవర్గం అమ్మవారి బోనాల పండుగ చెక్కుల పంపిణీ కార్యక్రమం మల్కాజ్గిరి వాణినగర్ విజయ గణపతి ఆలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథులుగా బీర్ల ఐలయ్య స్థానిక శాసనసభ్యులు రాజశేఖర్ రెడ్డిలో హాజరయ్యారు. నియోజకవర్గ పరిధిలో 230 ఆలయాలకు 76 లక్షల రూపాయల చెక్కులు పంపిణీ చేశారు. గత ప్రభుత్వం కంటే కూడా 2 సంవత్సరాలలో బోనాల పండుగ ఘనంగా జరుపుకోవాలని నిధులను అధికంగా కేటాయించిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కుతుందన్నారు. రానున్న రోజుల్లో నియోజకవర్గ అభివృద్ధి అంశాలపైన సమావేశాన్ని నిర్వహించుకుందామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ అధికారులు, మాజీ కార్పొరేటర్లు, ఆలయ కమిటీ చైర్మన్లు, మాజీ చైర్మన్, వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ब्रह्मणो वेदा చీఫ్ విప్ బీర్ల ఐలయ్య గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన దేవాదాయ శాఖ అధికారులకు, ఆలయ కమిటీ ప్రెసిడెంట్లకు, సెక్రటరీలకు, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన వివిధ పార్టీల నాయకులకు అందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. ఇవాళ ప్రతి సందర్భంలో పొన్నం ప్రభాకర్ గారు రాష్ట్ర మంత్రి గత 2 సంవత్సరాలుగా మన ఆలయాల పైన రివ్యూ మీటింగ్స్ జరిపినప్పుడు ప్రతి సందర్భంలో కూడా అక్కడికి వెళ్ళి రిప్రజెంటేషన్లు ఇచ్చి ప్రతి ఒక్క ఆలయానికి ఏ విధంగా అంటే ఖర్చులు వస్తున్నాయి, అక్కడ ఏ విధంగా భక్తులు వస్తున్నారు, ఆ భక్తులకు వాళ్ళకు ఒక ఫెసిలిటీస్ కల్పించాల్స్తే వాళ్ళకు డబ్బు ఎక్కువ అవసరం అవుతుంది కాబట్టి దయచేసి కన్సిడర్ చేయాల్సిందిగా కోరితే, ఇప్పుడు సుమారు 206 గుడ్లకు, దాంట్లో కొత్త గుడ్లు కూడా సుమారు 23 కొత్త గుడ్లు చేర్పించడం జరిగింది. అదే కాకుండా కొన్ని కొత్తవి పాతవి కలిపి ఇవాళ 76 లక్షలకు మన మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఈ యొక్క ఫండ్ ని తీసుకురావడం జరిగింది.
ఇంతకుముందు 69 లక్షలు ఉండే గత ఏడాది మనకు ప్రతి సంవత్సరం ఒక 6 లక్షల రూపాయలు మనకు ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. దాంట్లో కొత్త గుడులు కూడా చేర్పించడం జరిగింది. మల్కాజ్గిరి డివిజన్ సంబంధించి ప్రభుత్వ పరంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారం, ఎండోమెంట్ మంత్రులు కొండ సురేఖ గారి సహకారంతో మన హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి సహకారంతో ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిజంగా చాలా సంతోషం. మీ బిడ్డగా గత 3 సంవత్సరాలుగా ఇక్కడ చెక్కుల పంపిణీ చేయడం చాలా అదృష్టంగా భావిస్తూ మీ ప్రేమ ఆప్యాయతలు ఇదే విధంగా ఉండి ఈ ప్రాంతం ఆ అమ్మవారి ఆశలతో దినదిన అభివృద్ధి చెందాలని చెప్పి దాంట్లో ఈ ప్రజాపాలన మీరందరూ కూడా భాగస్వాములై ఇంకా ఆ అమ్మవారి ఆషాఢ బోనాల సందర్భంగా ఈ చెక్కుల పంపిణీకి స్థానిక ఎమ్మెల్యే గారు మరి రాజశేఖర రెడ్డి గారు, అదేవిధంగా స్థానిక ఇన్ఛార్జి గారు మైనపల్లి హనుమంతరావు గారు నిన్నే ఆయనతో కూడా మాట్లాడడం జరిగింది. ఇక్కడ నుండి కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, రాష్ట్ర జిల్లా నాయకులు, అఖిలపక్ష నాయకులందరికీ, ముఖ్యంగా ఎండోమెంట్ సంబంధించి గుడి నిర్వహణ మాజీ కమిటీ చైర్మన్లకు, ఇటువంటి అధికారులకు పేరు ధన్యవాదాలు. ఈ ప్రజాప్రభుత్వం తెలంగాణ సాంప్రదాయాలు సంస్కృతులను కాపాడే దిశగా ప్రతి సంవత్సరం ఇంకా అంగరంగ వైభవంగా ఈ బోనాల ఉత్సవాలను జరుపుకోవాలనే లక్ష్యంతో పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా పోయిన సంవత్సరం 207 గుళ్ళు, ఈసారి ఇంకా కొత్త గుళ్ళు కూడా 23 అంటే 230 గుళ్ళు. మరి ఖర్చులు సరిపోతలేవు, కొంత ప్రభుత్వం నుంచి పెంచంటే పోయిన సంవత్సరం 69 లక్షలు ఇచ్చినాం, ఈసారి 76 లక్షలకు పెంచడం జరిగింది. దీనికి గౌరవ ముఖ్యమంత్రి సహకారం, ఎండోమెంట్ మినిస్టర్ గారు సురేఖక్క సహకారం, ముఖ్యంగా పొన్నం ప్రభాకర్ గారు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అడగానే మనకు అమౌంట్ పెంచినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను ఈ సమావేశం ద్వారా తెలియజేస్తున్నా ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నందుకు గౌరవ ముఖ్యమంత్రి సహకారంతో ఇక్కడ కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు, ఇక్కడ ప్రభుత్వ నిధులు కూడా ఈ సంవత్సరం ఇచ్చిస్తా అని చెప్పి మీకు మాట ఇస్తా ఉన్నా.